నేను దాదాపుగా 20 ఏళ్ల క్రితం అనుకుంటాను మునెమ్మ గారిని చూశాను మొదటిసారి. వెంకటరెడ్డి సార్ని కలవడానికి మన కామ్రేడ్ రవి ప్రొద్దుటూరు ఒక సందర్భంలో పులివెందులు వెళ్ళినప్పుడు మనం ఒక పెద్ద ఆయనకి తప్పనిసరిగా కలవాలి అని నేను మా ఫ్రెండ్ పావని మేము వెళ్ళాము. మొదటిసారి అప్పుడు వాళ్ళ ఇల్లు చూసాం. ఆ ఊర్లో రిటైర్డ్ హిందీ టీచర్ ఆయన. వాళ్ళ వెంకటరెడ్డి గారంటే చాలా గౌరవము ఆ ఊర్లో. మేము పేరు అడంగానే వాళ్ళు చాలా ఆనందంగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మేము వెళ్ళటము. మునెమ్మ లేదు అప్పుడు, అమ్మ ఎక్కడికో వెళ్ళారు. అమ్మ లేదు అని చెప్పేసి ఆయన పులగము శనక్కాయ పచ్చడి చేసి పెట్టాడు మాకు. మొట్టమొదటి జ్ఞాపకం అది. నేను అప్పుడు చాలా కొత్త రాజకీయాలకి. ఇంత పెద్ద ఆయన వంట చేసి పెట్టడం అనేది నాకు చాలా వింత. ఇటువంటి చాలా కల్చర్కి సంబంధించిన మన పాత సాంప్రదాయ పితృస్వామిక కుటుంబ వ్యవస్థకి సంబంధించిన కల్చర్కి సంబంధించిన విషయాలు ఎక్కడైనా వాటిని పటాపంచలు చేస్తుండడం చూస్తే చాలా సంబరం అనిపిస్తుంది. తర్వాత ఆ రోజు సాయంత్రం ఏమో మునెమ్మ గారు వచ్చారు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. వెంకటరెడ్డి గారితో అంతకుముందు నాకు ఫోన్ పరిచయం. ఆయన అరుణతార రెగ్యులర్గా తెప్పించుకునేవాడు. అందులో వాక్యాలు పదాలతో సహా ఆయన అండర్లైన్ చేసి మరీ నాతో మాట్లాడేవాడు. నేను ఏదో వ్యాసం రాస్తే 2-3 గ్రాంధిక పదాలు వచ్చినాయి అందులో. మరీ అంత టెక్స్ట్ బుక్ భాష వాడకూడదు, వాడుక భాష వాడాలి అని చాలాసేపు మాట్లాడాడు ఆయన. సరే, తర్వాత తెలిసింది ఆయన టీచర్ అని. ఓహో, టీచర్ కాబట్టి మాట్లాడాడా అనుకున్నా. కానీ ఆయన ప్రత్యేకంగా అన్ని పత్రికలు, కరపత్రాలు, ఎవరో ఏదో కరపత్రం ఇస్తే అది అడ్వర్టైజ్మెంట్ పేపరు, దాన్ని రౌండ్ ఆఫ్ చేసినాడు. అది చూపిస్తున్నాడు. ఇంత పెద్ద అక్షరాలతో తప్పులు రాస్తారమ్మా తెలుగు, నాకు చాలా కోపం వస్తుంది అనేసి. అంత పర్టికులర్గా అందరినీ ఎడ్యుకేట్ చేసేవాడు ఆయన. అది నాకు మొదటి జ్ఞాపకం. తర్వాత పౌర హక్కుల సంఘంలో వాళ్ళిద్దరూ కలిసి పనిచేయడము, ఇదంతా నేను చూస్తున్నాను. మునెమ్మ గారైతే అన్ని మీటింగ్లకు వచ్చేవారు. ఆమె చాలా ప్రేమాస్పదురాలు. ఎంత ప్రేమగా, ఎంత కేరింగ్గా ఉంటారంటే అమ్మ అని తప్ప ఇంకో రకంగా ఆమెను సంబోధించలేము. కొంతమంది మేడం అంటారు, కానీ అమ్మ అనే నేను ఎప్పుడు పలకరించేదాన్ని. అంత చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. ఎక్కడ ఎంత దూరం ఉన్నా, దాదాపుగా రాయలసీమ పరిధిలో ఏ మీటింగ్ జరిగినా ఆమె వచ్చేది. ప్రొద్దుటూరులో విరసం సాహిత్య పాఠశాల జరిగినప్పుడు ఆమె రావడము, ఆమె ఆ మీటింగ్లో ఆ పాటలకి ఆమె స్పందించడము, అప్పటికప్పుడు మాకు సహాయ సహకారాలు అందించడము, ఇదంతా కూడా చాలా దగ్గరి జ్ఞాపకంగా అనిపిస్తుంది. ఆమె మరణ వార్త విన్నప్పుడు నేను లేను ఊర్లో, అది చివరి చూపు చూడలేకపోయాను అనే వెలితి ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మునెమ్మ గారు ప్రజాస్వామిక ఉద్యమాల పక్షాన ఎంత దృఢంగా నిలబడ్డారో, ఇప్పుడు ఆమె జ్ఞాపకంగా మనము ఒక ప్రజాస్వామిక ఉద్యమం గురించి మాట్లాడుకోవడం చాలా సందర్భోచితము. కాబట్టి మునెమ్మ గారికి జోహార్లు అర్పిస్తూ నేను బహుశా ఒక 15 నిమిషాలు మాట్లాడవచ్చు. అయితే మామూలుగా ఏదైనా ఒక ఉద్యమాన్ని అంచనా చాలా చెప్పారు ఇందాక మన వాళ్ళు, జెన్జీ రెవల్యూషన్ గురించి 1997 తర్వాత పుట్టిన వాళ్ళు ఆ డీటెయిల్స్తో సహా చెప్పారు. కాబట్టి నేను ఆ వివరాల్లోకి వెళ్ళను. మామూలుగా ఏదైనా ఉద్యమాలని మనం ఎట్లా అంచనా వేస్తాం? ఏ ఉద్యమమైనా ఒక లక్ష్యాన్ని, వాళ్ళైతే మొదటిసారిగా నీట్ పేపర్ లీకేజ్ మీద రోడ్డు మీదకి వచ్చారు. అంతకుముందు సోషల్ మీడియాలో వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీగా ఏర్పడము, ఆ తర్వాత నేరుగా రోడ్లోకి రావడం అనేది నీట్ ఉద్యమ సందర్భంలో జరిగింది మనకి. సరే, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన డిమాండ్ మంత్రి రాజీనామా చేయాలనే ఒక డిమాండ్తో వాళ్ళు ఉద్యమం మొదలుపెట్టడం అనేది ఒక రకంగా ఒక అనుకూల అంశమైంది. ప్రభుత్వానికి కూడా కలిసి వచ్చింది అది. ఎందుకు అంటే ముందైతే అసలు వాళ్ళు చాలా మొండిగా ఉంటారు, ఫాసిస్టులు కదా. ఒక మంత్రితో రాజీనామా, సంపత్ కుమార్ వచ్చాడు బయటికి, పైకి రమ్మంటే స్టేజ్ అడ్వకేట్ సంపత్ కుమార్ గారు వచ్చారు. వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో కాబట్టి వాళ్ళు పెట్టిన డిమాండ్స్లో వాళ్ళు ఎంత సాధించుకున్నారు ఏంటి అనేది పక్కన పెడితే, మామూలుగా తాత్కాలిక లక్ష్యాలతో కొన్ని ఉద్యమాలు మొదలవుతాయి, దీర్ఘకాలిక లక్ష్యాలతో కొన్ని ఉద్యమాలు మొదలవుతాయి. సోషలిజం సాధించాలని,
ఒక ఉద్యమము, నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించాలని ఒక ఉద్యమము, రకరకాల లక్ష్యాలతో చిన్న పెద్ద ఉద్యమాలు జరుగుతూ ఉంటాయి. మనం జనరల్గా ఆ ఉద్యమాల ప్రభావాన్ని, దాని జయాపజయాలు వాటి వైపు నుంచి ఆలోచిస్తాము. ఎంతమంది వచ్చారు, ఎంతమంది పాల్గొన్నారు, ఇవి మా పైన చూసి మనము జనరల్గా ఉద్యమాన్ని ఆలోచించే, ఉద్యమం గురించి అంచనా వేసేవి. కానీ ఏ ఉద్యమమైనా అది నడుస్తున్నంత కాలం, నడిచిన తర్వాత కూడా సామాజిక సాంస్కృతిక రంగాల్లో ఎట్లాంటి ప్రభావం వేసింది అనేది ఉద్యమాల్ని అంచనా వేయడంలో మొదటి షరతు. సమాజం మీద అది ఎట్లాంటి ప్రభావం వేసింది, అప్పటి వరకు ఉన్న సమాజంలో, అప్పటి వరకు ఉన్న ఆలోచనల్లో ఏమైనా మార్పు తీసుకొని వచ్చిందా, కల్చర్లో ఎలాంటి మార్పు తీసుకొని వచ్చింది, అప్పటి వరకు ఉన్న కల్చరల్ వాల్యూస్లో, సాంస్కృతిక విలువల్లో ఏమైనా మార్పు తీసుకొని వచ్చిందా, దీన్ని బట్టి మనం అంచనా వేస్తే జెన్జీ ఉద్యమం నుంచి మనం చాలా విషయాల్ని బయటికి తీయొచ్చు. ఇది ఒక తక్షణ ప్రతిస్పందనగా కనిపించినట్టు మనకు అనిపిస్తుంది. సూర్యకాంత్ అనే జడ్జి, సుప్రీంకోర్టు జడ్జి చేసిన ఒక కామెంట్ మీద ఇది ప్రతిస్పందనగా కాక్రోచ్ జనతా పార్టీ రావడము, ఇది మనకి అంటే సుప్రీంకోర్టు జడ్జి చేసిన వ్యాఖ్యలకి వ్యతిరేకంగా అప్పటికప్పుడు పుట్టిన ఉద్యమంగా మనకు అనిపిస్తుంది. కానీ మనం చాలా ఏళ్లుగా, మనము అనంటే నేను జెన్జీ కాదు, దానికన్నా ముందు తరము, నాకన్నా ముందు తరం వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. జనరల్గా ఉద్యమాల్ని గమనిస్తున్నప్పుడు, సమాజాన్ని గమనిస్తున్నప్పుడు కొత్త తరం మీద ఎప్పుడు ఒక కంప్లైంట్ ఉంటూ వచ్చింది. వీళ్ళు ఎప్పుడూ ఫోన్ పట్టుకొని ఉంటారు, సమాజాన్ని పట్టించుకోరు. మనం బస్సులలో, ట్రైన్లలో వెళ్తూ ఉన్నప్పుడు ఒక జనరేషను పక్క వాళ్ళతో మాట్లాడడము, చేతిలో కరపత్రాలు ఉంటే బస్సులో, ట్రైన్లో ఎక్కడున్నా కానీ కరపత్రాలు పంచడము, అంటే సమాజంతో మేము కనెక్ట్ అయ్యి ఉంటాం, వీళ్ళు కనెక్ట్ అయ్యి లేరు అని జనరల్గా ఒక అబ్జర్వేషన్ ఉండేది. ఎప్పుడు ఫోన్లు చూసుకుంటూ ఉంటారు. మెట్రో ట్రైన్లో ఎక్కినా కూడా ఆ ట్రైన్ కిటికీలోంచి బయటికి కూడా చూడరు, ఫోన్లే చూసుకుంటూ ఉంటారు అనేసి. కానీ ఎప్పుడు ఫోన్లకే అంకితం అయ్యారు అని కంప్లైంట్గా ఒక జనరేషన్ని చూసిన వాళ్ళు ఇప్పుడు జైహో జెన్జీ అని మాట్లాడుతున్నారు. అంటే మామూలుగా మనము ఏ తరమైనా సరే, ఏ ముందు తరమైనా వచ్చే తరాన్ని, కొత్త తరాన్ని కొంత అనుమానంగానే చూస్తుంది, ఈ పిల్లలు ఏంటి ఇట్లా ఉన్నారు అనేసి. కానీ ప్రతి జనరేషన్కి వాళ్ళమైన, ఆ సమాజంలో వాళ్ళమైన కొన్ని ఆకాంక్షలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, ఈ సమాజం పట్ల కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఈ సమాజం మీద వాళ్ళదైన విమర్శ కూడా ఉంటుంది. అలాంటి దాన్ని మొత్తాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి జంతర్ మంతర్ ఒక వేదికగా, సోషల్ మీడియా ఒక వేదికగా పనిచేసింది. ఈ జనరేషన్ జెడ్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ కొత్త తరము సమాజానికి దూరంగా లేరు, సమాజాన్ని పట్టించుకోకుండా లేరు, వాళ్ళు అన్నీ గమనిస్తున్నారు. అరచేతిలో ఇమిడిపోయే ఫోన్లో ఎప్పుడు మునిగిపోయి ఉంటారా అని అనుకునే వాళ్ళు అరచేతిలో ఎటువంటి ప్రపంచాన్ని చూశారో మనకిప్పుడు చూపిస్తున్నారు. తర్వాత ఏ కొత్త తరం ఉద్యమంలోకి వచ్చినా ఆ ఉద్యమ స్వరూపము, ఆ ఉద్యమ వ్యక్తీకరణ కూడా కొత్త తరహాగా ఉంటుంది. కొత్త ఎక్స్ప్రెషన్స్ని తీసుకొని వస్తారు. అట్లా కొత్త ఎక్స్ప్రెషన్స్ని ఈ జనరేషన్ తీసుకొని వచ్చింది. ప్రతి జనరేషన్లో వచ్చిన ఉద్యమము ఒక వ్యక్తీకరణ తీసుకుంటుంది. ఈ ఉద్యమం తీసుకున్న వ్యక్తీకరణ విపరీతమైన వ్యంగ్యాన్ని వాళ్ళు ఆయుధంగా తీసుకోవడం. మనం చిన్నప్పుడు కథ చదువుకుంటాం, రాజుగారి బట్టలు అనేసి. రాజుగారి బట్టలు అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఒక చిన్న పిల్లవాడు రాజుగారు అసలు బట్టలు వేసుకోలేదు అని చెప్తాడు. ఆ చిన్న పిల్లోడు కాబట్టి నిజాన్ని నిర్భయంగా సూటిగా చెప్తాడు, మిగతా వాళ్ళందరూ భయపడుతుంటారు. అట్లా రాజుగారికి బట్టలు లేవన్న విషయం ఈరోజు కొత్త తరం చెప్పింది మనకి. కొత్త తరము ధైర్యంగా మాట్లాడింది. లేదంటే ఈ ఫాసిస్టులు అంటే ఎంత భయంకరమైన వాళ్ళు, ఒక మాట మాట్లాడినా, ఒక పోస్ట్ రాసినా వీళ్ళు ఎంత వేధిస్తారు, ఎన్నేళ్ళు జైళ్ళల్లో పెడతారు. సరే, ఈ భయాల్ని కాదని ముందుకొచ్చిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, పోరాటం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళని ముఖ్యంగా విశ్వగురు అని రిప్రజెంట్ చేసిన ఒక వ్యక్తిని ఒక మీమ్ పీస్గా తయారు చేసిన జనరేషన్ జెడ్ని మనం ఎట్లా అంచనా వేస్తాము అని. ఎవరి మీదైనా సరే ఒక వ్యంగ్యం ప్రదర్శించినప్పుడు, ఒక జోక్ వేసినప్పుడు వాళ్ళ మీద ఉండే భయం పోతుంది. ఇంకా అప్పటి వరకు ఉన్న సీరియస్నెస్ పోతుంది. అది వీళ్ళు సాధించింది. మొట్టమొదట అది సాధించింది. మనము రాజుకి భయపడిన అవసరం లేదు, రాజుగారికి బట్టలు లేవన్న విషయం మనం ధైర్యంగా చెప్పొచ్చు.
దమ్ము ఉంటే మీ సర్టిఫికేట్ చూపించండి. మీరు చదువుకున్నారు, నా సర్టిఫికేట్లు అడుగుతున్నారు కదా, మీ సర్టిఫికేట్ చూపించండి. ప్రతిదానికి ప్రశ్నించడము అంటే మొత్తం మీడియానంతా చేతుల్లో పెట్టుకున్నా కూడా ఇంకా సమాజం మాట్లాడుతుంది, ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని. మనం జనరేషన్ జెడ్ని ఒకటే గంపగుత్తగా ఒకటేగా చూస్తున్నాం, కానీ ఇందులో కూడా బీజేపీకి మతానికి బానిసలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పటిదాకా వాళ్ళనే చూసాం. అంటే కొత్త జనరేషన్లో ఆర్ఎస్ఎస్తో ఈ సోకాల్డ్ ఆర్ఎస్ఎస్ అనుబంధ టెర్రరిస్ట్ గ్రూపులతో ఉండి అరాచకాలు సృష్టిస్తున్న చాలామంది యువకులే ఇప్పుడు మనము యూపీలో అక్కడక్కడ చూస్తూ ఉంటాం. ఎక్కువగా నార్త్లో కులాన్ని మతాన్ని బేస్ చేసుకొని దళితుల మీద, మైనారిటీల మీద వాళ్ళు చేస్తున్న దాడులు, వాటన్నిటినీ సోషల్ మీడియాలో వాళ్ళు చూపిస్తూ మేము ఇట్లా చేస్తాము, ఇట్లా చేయగలము, మాకెవరు అడ్డం లేరు, మాకెవరు తిరుగులేదు అన్నట్టుగా అధికారాన్ని, వెనకున్న అధికారాన్ని చూపించుకుంటూ ఇటువంటి అసాంఘిక శక్తులతో కలిసిపోయిన యూత్నే మనం ఇంతకాలం చూసాం. కాబట్టి కొత్త తరము ఉద్యమాలతో రావడం లేదు, కొత్త తరం పక్కదారి పట్టిపోతుంది అని ఆందోళన చెందిన వాళ్ళంతా లేదు, కొత్త తరం కూడా ఆలోచిస్తుంది. వాళ్ళకు ఒక వేదిక, ఏదో ఒక వేదిక కనుక వస్తే, ఒక స్పేస్ కనుక క్రియేట్ అవుతే అందులో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకుంటారు, వాళ్ళు వ్యక్తీకరించుకుంటారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. రెండోది, ఇది ఒక కొత్త కల్చర్ని, అంటే ఇప్పటి వరకు సరే ఇది లేదా అంటే మనం మామూలుగా పాలక వర్గాలు తీసుకొస్తున్న విభజన రాజకీయాలు, విద్వేష రాజకీయాలు, వీటికి విరుగుడిని ఈ తరం చూపించింది జంతర్ మంతర్ కేంద్రంగా. ప్రతిసారి మతాన్ని తీసి మాట్లాడతారు, ప్రతిదాన్ని ఏ ఉద్యమం జరిగినా కూడా దానికి బ్రాండింగ్ చేస్తారు. వీళ్ళు ఖలిస్తానీలు అంటారు, లేదా వీళ్ళు ఇంకొక రకం తీవ్రవాదులు అంటారు, ఏదో ఒక రకమైన బ్రాండింగ్ చేస్తూ ఉండేవాళ్ళని అసలు ఏం మాట్లాడాలో అర్థం కాని ఒక స్థితికి కార్నర్ చేసేసినారు. ముఖ్యంగా అక్కడ వినిపించిన స్లోగన్స్ ఈరోజు భారతదేశం మొత్తం అందుకోవాల్సినవి. ఎప్పుడెప్పుడు మోడీ భయపడతాడో అప్పుడప్పుడు హిందూ ముస్లిం, జబ్ మోడీ డర్తా హై హిందూ ముస్లిం కర్తా హై అని వాళ్ళ స్లోగన్. ఎప్పుడెప్పుడు పాలక వర్గాలు భయపడతారో అప్పుడు మతాన్ని తీసుకొని వస్తారు. కాబట్టి మీ రాజకీయాలు మాకు అర్థమైనాయి, మతపరంగా మీరు మమ్మల్ని డివైడ్ చేయలేరు. అక్కడ ఎంతగా మతాల మధ్య ఐక్యత కనిపించిందో రేపటి భారతదేశ భవిష్యత్తుకు అదొక భరోసా ఇస్తుంది. ఆ తర్వాత ఈ జనరేషన్, ఈ తరంలో పాల్గొన్న, ఈ ఉద్యమంలో పాల్గొన్న అమ్మాయిల గురించి మాట్లాడారు. ఈ అమ్మాయిలు సోషల్ మీడియాలో వాళ్ళు వ్యక్తీకరిస్తున్నప్పుడు మాకు ఈ జంతర్ మంతర్ అనేది చాలా సేఫ్టీగా అనిపించింది, ఇప్పటి వరకు మా జీవితంలో చూసిన సేఫెస్ట్ ప్లేస్ అని అన్నారు వాళ్ళు. మామూలుగా అమ్మాయిలు బయటికి వెళ్ళాలంటే రకరకాలుగా భయపడుతుంటారు, రకరకాల అభద్రతా భావంతో ఉంటారు. ఇంతమంది దాదాపుగా లక్షల మంది ఉన్న ఆ ప్లేస్లో మాతో మిస్బిహేవ్ చేసిన వాళ్ళు లేరు, మేము చాలా సేఫ్గా ఫీల్ అయ్యేలాగా చేశామని. ఉద్యమం అట్లాంటి విలువల్ని నేర్పిస్తుంది, ఉద్యమం కొత్త శక్తుల్ని విడుదల చేస్తుంది, ఉద్యమం కొత్త సాంస్కృతిక విలువల్ని నేర్పిస్తుంది. కాబట్టి ఆ జనరేషన్ పిల్లలున్న తరం ఉన్నారు మన మధ్య. ఆ తరము మీ పిల్లల్ని చూసి మీరు ఆందోళన చెందకండి, వాళ్ళు చాలా కొత్తగా ఆలోచిస్తారు. కొత్తగా ఆలోచించడానికి మీరు తలుపులు తెరవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో ఫ్రెండ్స్ లాగా మాట్లాడితే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో తెలుస్తుంది. మీ అమ్మాయిలను చూసి మీరు భయపడకండి. ఈ అమ్మాయి బయటకు వెళ్తే ఎక్కడ అభద్రత ఉంటుందో, ఏం జరుగుతుందో అని మీరు భయపడకండి. వాళ్ళ స్వేచ్ఛకి రెక్కలు దొడికితే కొత్త ప్రపంచాన్ని ఎట్లా సృష్టిస్తారో, కొత్త స్పేసెస్ని ఎట్లా సృష్టిస్తారో మనకు జంతర్ మంతర్ ఉద్యమం చూపించింది. ఎంత ధైర్యంగా అమ్మాయిలు నిలబడ్డారు అని. బహుశా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియదు ఈ పిల్లలు ఇట్లా చేస్తారు, ఇట్లా ఉద్యమంలో ముందుకు వస్తారని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఊహించి ఉండరు. మామూలుగా తల్లిదండ్రులు పిల్లల్ని ఎప్పుడు చాలా చాలా గారాభంగా చాలా చిన్నపిల్లలనే చూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎట్లా చూస్తారో పెద్ద తరం, పాత తరం వాళ్ళు కొత్త తరాన్ని కూడా అట్లాగే చూస్తారు, వీళ్ళకేం తెలియదు అని అనుకుంటుంటారు. కానీ కొత్త తరము కొత్త టెక్నాలజీని అందుకుంటుంది, కొత్త ఎక్స్ప్రెషన్స్ని తీసుకుంటుంది, కొత్త తరహాగా. అంటే ఇప్పుడు ఉదాహరణకి మొన్న ఆగస్ట్ 15th ఏం మాట్లాడాలో అర్థం కాక చాలా విశ్లేషణలు వచ్చాయి దాని మీద. ఇప్పటి వరకు జరిగిన ఇండిపెండెన్స్ డే స్పీచ్లలో అత్యంత పేలవంగా జరిగిన ఉపన్యాసం అది, చాలా పేలవంగా తేలిపోయాడు అక్కడ మన విశ్వగురు. ఏం మాట్లాడాలో తెలియక ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చాడు, దిమాగి నక్సల్స్ అని. అసలు వాళ్ళు నక్సల్స్ అనే వాళ్ళు ఎవరు, ఆ పదం కూడా వినని తరం ఒకటి,
ఇప్పుడు ఎవరు వీళ్ళు అని సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు. దాన్ని పట్టుకొని సెర్చ్ చేస్తున్నారు ఎవరు వీళ్ళు. ఓహో, ఒక ఉద్యమం ఉందన్నమాట, నక్సల్బరి అని ఒక ఊరు ఉండేదన్నమాట తెలుసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వెంటనే మేము దిమాగి నక్సల్స్ మీ అని సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ పేరు మీద ఒక పార్టీ పెట్టేశారు. అంటే నిజంగా వాళ్ళకి సిద్ధాంతాలు తెలుసా, నిజంగా వాళ్ళకి అంత లోతుగా వాళ్ళు పరిశీలిస్తున్నారా అంటే మనం పూర్తిగా 100% చెప్పలేం, కానీ ఆలోచిస్తున్నారు అని మాత్రం చెప్పగలం. ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనల్ని వ్యక్తీకరిస్తున్నారు అని మాత్రం అట్లా కొత్త ఎక్స్ప్రెషన్స్ ఈ జనరేషన్ తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పాడే పాటలు కానీ, వాళ్ళ ఆర్ట్ ఫామ్స్ కానీ, వాళ్ళు వేసే బొమ్మలు కానీ, వాళ్ళు ఏఐలో క్రియేట్ చేసిన వీడియోస్ కానీ, ఇవన్నీ చూడండి. గోధీ మీడియాని బట్టలోడు తీసి నిలబెట్టింది. అదంతా కొత్త జనరేషన్ తయారు చేసిన కొత్త మీడియా. అంటే మీడియాని మా చేతులతో తీసుకురామని. ఇక ఇంకోటి చాలా అప్రమత్తంగా వాళ్ళు వ్యవహరించిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఏదైనా ఉద్యమం జరిగినప్పుడు పోలీసులు లాఠీ చార్జ్ చేయడము, భయంకరంగా అక్కడ యాక్టివిస్టులని కొట్టడము, అరెస్టులు చేయడము, ఇవి అందరూ చూసింటారు. దాదాపుగా ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ సీరియస్గా విద్యార్థి ఉద్యమాల్లో కానీ, హక్కుల ఉద్యమాల్లో కానీ పాల్గొన్న వాళ్ళందరూ దెబ్బలు తింటారు పోలీసులతోటి. కానీ ఏ పోలీసు వాడు ఎట్లా కొట్టాడు అని వీడియోలు తీసి మరీ వాళ్ళని బయట పెట్టింది ఈ జనరేషనే. అన్ని ఆధారాలు ఉన్నాయి, వాళ్ళు తప్పించుకోవడానికి లేదు. ఒక రాళ్ళు నింపిన వ్యాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు ఆందోళనకారులు రాళ్ళేస్తున్నారని తప్పుడు ప్రచారం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ రాళ్ళు నింపిన వ్యాన్ కూడా పోలీసులే తీసుకొచ్చారు, వీడియోలతో సహా వాళ్ళు సమాజం ముందు పెట్టారు. అంటే ఉద్యమాన్ని ఎట్లా రికార్డ్ చేయాలి, శత్రువు పట్ల ఎట్లా అప్రమత్తంగా ఉండాలి, ఎంత కాన్షియస్గా ఉండాలి. మన పక్కన ఉన్న ఒక 2-3 తరాల వరకు ఉద్యమంలో పాల్గొనే మహిళల పట్ల నిజంగా అంత కన్సర్న్ ఉండేదా, అంత దృష్టి ఉండేదా అనేది తెలియదు. ఇప్పుడు ఈ జనరేషను అక్కడ అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వాళ్ళ అవసరాలు ఉంటాయి, వాళ్ళకు చాలా అవసరాలు ఉంటాయి. శానిటరీ ప్యాడ్స్ దగ్గర నుంచి అన్నీ అక్కడ ఏర్పాటు చేశారు. అంత కన్సర్న్ అనమాట. అంటే కొత్త జనరేషను కొత్త పరిశీలనలు చేస్తుంది, చాలామంది మిస్ అయిన వాటిని మళ్ళీ తీసుకొని వస్తుంది. ఈ కల్చరల్ వాల్యూస్ ప్రతి ఉద్యమం అది ముందుకొచ్చినప్పుడు కొత్త కల్చరల్ వాల్యూస్ని సమాజం ముందుకు తీసుకొస్తుంది. దీనికి భయపడే నరేంద్ర మోడీ కల్చరల్ షాక్ అన్నాడు. ఆయన కల్చరల్ షాక్ అని తీసుకొచ్చిన సందర్భం వేరే. అమ్మాయిలేంటి తిడుతున్నారు, చాలా చెడ్డ పదాలు ఉపయోగిస్తున్నారు, ఇట్లా మన పిల్లలు ఇలా అయిపోవడం ఏంటి అని ముఖ్యంగా అమ్మాయిల గురించి మాట్లాడాడు. అమ్మాయిలు ముందుకు రావడం అనేది నిజంగా బీజేపీకి కల్చరల్ షాక్. ఇది వాళ్ళు ప్రచారం చేసిన కల్చర్కి విరుగుడుగా వీళ్ళు ఇంకొక కల్చర్ని, ఒక ప్రజాస్వామిక సంస్కృతిని తీసుకొని వస్తున్నారు. భగత్ సింగ్ని, అంబేద్కర్ని ముందుకు పెట్టి ఈ మధ్య వచ్చిన కొన్ని వీడియోలలో బిర్సా ముండా, భగత్ సింగ్, అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వీళ్ళని తీసుకొని వచ్చి ఇది మేము ఈ తరం వీళ్ళని తీసుకుంటాము, వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటాము, ఇది మా ఐడియాలజీ అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సాంస్కృతిక ప్రతీకలు, వీళ్ళు పెట్టిన సాంస్కృతిక ప్రతీకల్ని ధ్వంసం చేస్తున్నారు. పాత సాంస్కృతిక ప్రతీకల్ని ధ్వంసం చేసినప్పుడే కొత్త ఉద్యమాలు బయలుదేరుతాయి. కాబట్టి మనము ఇది ఎటువంటి విజయాన్ని సాధించింది, నిజానికి ఒక మంత్రి రాజీనామా చేయడం అనేది పరిష్కారం కాదు. ఇంకొకడు వచ్చాడు, అంతకన్నా ఏదో సామెత చెప్పినట్టు గొర్రెలను మింగేవాడు పోయి బర్రెలను మింగేవాడు వచ్చినాడంట. వచ్చేవాళ్ళు అట్లాంటి వాళ్ళే వస్తారని మనకు తెలుసు. అంటే సిస్టమ్ అలా ఉన్నప్పుడు సిస్టమ్ మీద, ఈ వ్యవస్థ మీద చాలా అసంతృప్తి ఉన్న తరం ఇది ఇలా ముందుకొచ్చింది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు విద్యా వ్యవస్థ ఇంత సంక్షోభంలో ఉంది అని వీళ్ళు చెప్పిన తర్వాత ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడొచ్చు, మనం క్వశ్చన్ చేయొచ్చు అని చాలా రాష్ట్రాల్లో కొత్త తరం ఆల్ఫా జనరేషన్ ముందరికి వచ్చింది. అంటే 2012 తర్వాత పుట్టిన వాళ్ళని ఆల్ఫా జనరేషన్ అంటారు. వీళ్ళు ఎన్ని చోట్ల అంటే ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ ఈ రాష్ట్రాలలో సీరియస్గా స్కూల్స్ బాగు చేయమని ఉద్యమాలు చేస్తున్నారు. స్కూల్ పిల్లలు అందరూ ముందుకు వచ్చారు, చాలా అధ్వాన్నంగా ప్రభుత్వ స్కూళ్ళు ఉన్నాయనేసి. ఇప్పటి వరకు చాలామందికి తెలియని, అంటే మనం పట్టించుకోని విషయం కూడా ఏంటంటే మొత్తం ఎడ్యుకేషన్ అంతా ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోయింది, మనం చేయగలిగింది ఏమీ లేదు అనే దశకి విద్యార్థి ఉద్యమాలు కూడా వచ్చిన సమయంలో ఇప్పటికీ 50% మంది పేద
దళిత వర్గాలకు చెందిన పిల్లలు 50% మంది ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుతున్నారు. వాటి పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉంది. ఇంత అసమాన విద్య ఉన్నప్పుడు వీళ్ళు ఎట్లా పోటీ పరీక్షల్లో పాల్గొనగలరు? ఈ కాంపిటీషన్లోకి ఎట్లా వస్తారు? ఈ చాలా న్యాయమైన ప్రశ్నలు వీళ్ళు అడుగుతున్నారు. ఇది ఇంకాస్త ముందుకు పోతే భారతదేశంలో సుమారుగా ఒక 20-30 ఏళ్ల నుంచి అత్యంత సంక్షోభంలో ఉన్న విద్యా వ్యవస్థ గురించి ఇంకొంచెం లోతుగా మాట్లాడే అవకాశం ఉంది. అట్లా మనం ఒక సమస్య లోతుల్లోకి వెళ్ళి మాట్లాడి కొత్త జనరేషన్కి మనం కూడా తోడ్పాటు ఇవ్వగలము. 1990ల నుంచి ప్రైవేటైజ్ అయిన తర్వాత విద్యా వ్యవస్థలో వచ్చిన సంక్షోభం మనకు తెలుసు. ఎట్లాంటి క్రైసిస్లో ఈరోజు విద్యా సంస్థలు ఉన్నాయి. యూనివర్సిటీలు ప్రైవేటీకరణ దిశగా పోతున్నాయి. విచ్చలవిడిగా ఏబీవీపీ లాంటి టెర్రరిస్ట్ మూకలు విద్యార్థుల మీద దాడులు చేస్తూ జేఎన్యూ లాంటి చోట్ల, ఢిల్లీ యూనివర్సిటీ లాంటి చోట్ల, జాదవ్పూర్ యూనివర్సిటీ లాంటి చోట్ల ఒక ప్రజాస్వామిక చర్చ, ఒక ఓపెన్ డిబేట్, ఓపెన్ మైండ్తో మనం ఆలోచిద్దాం, మన సమాజం గురించి జరుగుతున్న విషయాల గురించి మనం మాట్లాడదామని ప్రతి చోట వీళ్ళు వచ్చి దాడి చేయడము, బీభత్సం చేయడము, వీటన్నిటిని ఎదుర్కొంటున్నారు. ఈరోజు ఇట్లా ఎదుర్కొంటున్న జనరేషన్కి మనం తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉంది. ఇందులో పైకి కనిపిస్తున్న ఎక్స్ప్రెషన్స్ వెనక లోతైన సంక్షోభం దాగి ఉంది అని మనం దాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభాన్ని మూలాల నుంచి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అట్లా మనం ఈ జనరేషన్కి తోడ్పాటు అందించడం చాలా అవసరము. ముఖ్యంగా కొత్త జనరేషన్ని ఆహ్వానిద్దాము. అనుమానంతో చూడడం మానేద్దాం. అది ఢిల్లీలో అయినా, హైదరాబాద్లో అయినా, విజయవాడలో అయినా, కడపలో అయినా, ప్రొద్దుటూరులోనైనా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈరోజు ఒక చివరికి చేరుకున్నాయి కూడా బహుశా. అంటే ఒక 2 పార్టీలు లేదా 2 పక్షాలు తప్ప న్యూట్రల్ ప్రజాస్వామిక స్వరం ఒకటి వినిపించకుండా పోయిన ఒక విచిత్రమైన స్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉంది. ప్రజాస్వామిక ఉద్యమాలని, అంటే డెమోక్రటిక్ స్పేస్ని అంతో ఇంతో తెలంగాణ వాళ్ళైనా నిలబెట్టుకుంటున్నారు, కానీ విభజన తర్వాత ఈ డెమోక్రటిక్ స్పేస్ ఏపీలో లేకుండా పోయింది. కాబట్టి కొత్త జనరేషను ఇలాంటి స్పేసెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి అని చెప్తుంది. అలాంటి స్పేస్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాము. తాజాగా డిఎస్సిలో అక్రమాలు జరిగినట్లుగా బయటకు వచ్చింది, కానీ అది 2 పార్టీల మధ్య వాద వివాదంగానే మిగిలిపోయింది. లేకపోతే దాదాపుగా 3.5 లక్షల మంది రాసిన డిఎస్సి ఉద్యోగము ఎప్పుడో కానీ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాదు. ఎన్నో సంవత్సరాల నుంచి కాచుకొని ఉంటారు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని. ఎంతమంది అవి చివరికి టీచర్ పోస్టులని అమ్ముకునే స్థితి రాష్ట్రంలో వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఉంది అనేది మనకు అర్థమవుతుంది. దీని గురించి మాట్లాడితే నువ్వు వైసీపీనా అని అడుగుతారు. అంటే అయితే తెలుగుదేశము లేదంటే వైసీపీ, ఇంకొక డెమోక్రటిక్ స్పేస్, ఇంకొక డెమోక్రటిక్ వాయిస్ అసలు ఉండే అవకాశం లేదు అనే రకంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దిగజారిపోయాయి. కాబట్టి డెమోక్రటిక్ స్పేస్ని పోయింది, మన ఏపీలో డెమోక్రటిక్ స్పేస్ పోయిన స్పేస్ని మనం మళ్ళీ సృష్టించుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి 2 పార్టీల మధ్య వాద వివాదం అని మనము దాన్ని పక్క నుండి చూడడానికి వీల్లేదు. ఈరోజు వాళ్ళు స్పోర్ట్స్ కోటాలో ఉండే సీట్లు అమ్ముకున్నా, టీచర్ ఉద్యోగాలు అమ్ముకున్నా, కొన్ని దశాబ్దాలుగా కార్పొరేట్ ఎడ్యుకేషన్ సెక్టరు ఆంధ్రప్రదేశ్లో మొత్తం విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసిన మనం ప్రేక్షకులుగా చూస్తూ ఉన్నాం తప్ప ఇక్కడ మాట్లాడవచ్చు, ఈ 2 పార్టీలు కాకుండా మాట్లాడవచ్చు అనే స్పృహ మనం ఎక్కడో కలిగించాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురించి ఒక చిన్న అబ్జర్వేషన్ ఇది చెప్పి నేను ముగిస్తాను. కనీసం 294 జీవోలు ఎవరికి చెప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇది గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా లేదు. గవర్నమెంట్ వెబ్సైట్లో కూడా లేకుండా కాన్ఫిడెన్షియల్ జీవోలని ఇన్ని జీవోలు రిలీజ్ చేసింది. కాన్ఫిడెన్షియల్ జీవోలు అంటే ఏంటి? ఏ నిర్ణయాలు తీసుకున్నారు మీరు? గవర్నమెంట్ ఆర్డర్ ప్రజలకు సంబంధించింది కదా, మీరు ప్రజాప్రతినిధులు కదా, ప్రజల్ని పరిపాలించడానికి కదా మీరు అక్కడ ఉండేది. కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు తెలియకుండా సీక్రెట్గా దాచిపెట్టే ఎట్లా? ఎవరైనా అడుగుతున్నారా దాని గురించి? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమాత్రం ప్రజాస్వామిక స్వరం లేకుండా ఉండే వాతావరణాన్ని సృష్టించాయి. ఎవరైనా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, అంటే ముఖ్యమంత్రి తర్వాత ఆయన వారసుడు ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారంటే, ఎవరైనా డిఎస్సి గురించి తప్పుడు ప్రచారం చేస్తే కేసులు బుక్ చేస్తామని మాట్లాడుతున్నారు. తప్పుడు ప్రచారం అంటే వాళ్ళ ఉద్దేశంలో వ్యతిరేకంగా మాట్లాడటం. ఎవరైనా దాని గురించి మాట్లాడితే కేసులు బుక్ చేస్తాం. అమరావతి గురించి ఒకరు మాట్లాడితే అమరావతిలో
అమరావతి రాజధానిగా ఎన్నుకోవడంలోనే ఎటువంటి తప్పు జరిగింది లేదా అక్కడ ఎట్లా వెస్టెడ్ ఇంట్రెస్ట్ పనిచేశాయని ఒక ఆయన మాట్లాడితే ఆయన మీద కేసు బుక్ చేశారు. మీరు వైసీపీనా అదా ఇదా అని ఆయనను చాలా సతాయించారు. సుభాష్ చంద్రబోస్ ఆయన పేరు మీరు చూసి ఉంటారు సోషల్ మీడియాలో. సో ఇట్లాంటి వాయిసెస్ని ఎక్కడికక్కడ మూసేస్తూ వచ్చినప్పుడు మనం ప్రశ్న రావన్ మనం మర్చిపోయాం జనరేషన్ జెడ్ ఉద్యమంలో. ఆయన వ్యక్తీకరణ మొరటుగా ఉండొచ్చు, చాలా దురుసుగా ఉండొచ్చు, మనం దాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ క్వశ్చన్ చేయడమే రాంగ్ కాదు కదా, క్వశ్చన్ చేయడమే తప్పెట్లయితే దాని మీద యూఏపీఏ పెట్టడం ఏంటి అంటే మొత్తం స్పేసెస్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనము కలుగజేసుకొని మనం స్పేస్ని క్రియేట్ చేయడము, కొత్త తరాన్ని ఆహ్వానించడము ఇదంతా చేయాల్సిన అవసరం ఉంటుంది. విశాఖలో వస్తున్న డేటా సెంటర్స్ మీద ఇన్స్టాగ్రామ్ పేజీలు కూడా తీసేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా రాయనివ్వకుండా, రాసినా కూడా అక్కడ మొత్తంగా దాని మీద రెస్ట్రిక్షన్స్ పెట్టి డిలీట్ చేస్తున్నారు. అదాని ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అదాని ప్రదేశ్గా మారిపోతుంది. ఎడ్యుకేషన్ సెక్టర్లో కూడా అదాని వస్తున్నాడు, ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి. ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి, రకరకాల సోర్సెస్ నుంచి తెలుస్తూ ఉన్నాయి. కానీ మాట్లాడే స్వరాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి జనరేషన్ జెడ్ నుంచి ఇంతకుముందు ఉత్తర భారతదేశంలో నార్త్ ఇండియాలో వాళ్ళు చాలా మొరటుగా ఉంటారు, వాళ్ళకి ప్రజాస్వామిక స్పృహ లేదు, పాన్ పరాగ్ బ్యాచ్లు అది ఇదని ఎగతాళి చేసేవాళ్ళు సౌత్ వాళ్ళు. కానీ ఈరోజు వాళ్ళు ముందుకు వచ్చారు. నార్త్ ఇండియా ఈరోజు కళ్ళు తెరిచింది, ముఖ్యంగా కొత్త తరం కళ్ళు తెరిచింది. అక్కడి నుంచి రైతుల ఉద్యమం వచ్చింది, అక్కడి నుంచి నోయిడాలో కార్మికుల ఉద్యమం వచ్చింది, రకరకాల ఉద్యమాలు వస్తున్నాయి. కానీ మతతత్వ రాజకీయాలకి దక్షిణ భారతదేశం కేంద్రంగా మారిపోతుంది మెల్లమెల్లగా. మనం దాన్ని ఆపాలి, మనం మన డెమోక్రటిక్ స్పేస్ని కాపాడుకోవాలి. ఆ తరం చూపించిన మార్గంలో మనం ఆలోచన కొత్తగా, అంటే ఎప్పుడు పాత తరం కొత్త వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటుంది అని అనుకోవడం తప్పు. కొత్త జనరేషన్ కూడా కొత్త తలుపులు తెరుస్తుంది, కొత్త ఆలోచనలు పుట్టిస్తుంది. కాబట్టి దాని గురించి మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన ప్రజాస్వామిక వేదికల్ని, మన డెమోక్రటిక్ స్పేస్ని కాపాడుకోవాలి, విస్తరించుకోవాలి. లేకపోతే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.